గుణదల పడవల రేవు సెంటర్ నుంచి నీరుని పక్క నియోజకవర్గానికి తరలించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన దిగిన పరిస్థితి. మనతోపాటు దేవినేని అవినాష్ ఉన్నారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు. సార్, ప్రధానంగా ఎందుకు ఈ నీటి తరలింపు మీద మీ అభ్యంతరం? ఈరోజు ఏదైతే మా గుణదల ప్రాంతం పూర్తిగా కొండ ప్రాంతానికి సంబంధించిన నీళ్ళని ఈరోజు గద్దేవారి పొలాలకి అక్కడ ఉన్న అపార్ట్మెంట్లు ఇళ్ళకి తరలించడం కోసం ఈరోజు కార్పొరేషన్ అధికారులు అన్యాయంగా ఈరోజు మా పేద ప్రజలు కడుపు కొట్టే విధంగా ఈరోజు ప్రవర్తిస్తడం జరుగుతుంది. ఎంత బాధాకర విషయం అంటే, నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ గారు ఇక్కడికి వచ్చి ఈ పని జరిగితే మా కొండ ప్రాంత వాసులు ఎన్నో ఇబ్బందులు పడతారు, ఎన్నో కష్టాలు పడతారు, మళ్ళీ మాకు తాగునీటి కష్టం వస్తుంది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఎటువంటి కష్టం లేకుండా మాకు నీరు అందించారు, మళ్ళీ మీరు మా నీళ్లు తీసుకుని ఈరోజు మీరు పక్క నియోజకవర్గంలో వాళ్ళకి ఇస్తున్నారని వాళ్ళు చెప్తే, ఈరోజు పోలీసులతో అన్యాయంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు పోలీసులతో కాపలా కాసి ఈరోజు పోలీసులను అడ్డుగా పెట్టి మా వాళ్ళు వస్తే బెదిరించి భయపెట్టే విధంగా ఈరోజు కార్పొరేషన్ కానివ్వండి, ఈరోజు కూటమి నాయకులు ముందుకెళ్తాం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మా గుణదల ప్రాంతం, కొండ ప్రాంతం, ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మా ప్రాంతం మీద చిన్న చూపే, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల. మేము గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము మెట్లు, రేలింగు, నీళ్లు, మంచినీటి వాటర్ ట్యాంకులు కడితే ఈరోజు మళ్ళీ మా మీద చిన్న చూపు చేస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే స్పందించకపోవటం, ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే ఈ రోజుకి దీని మీద మాట్లాడకపోవటం, ప్రజానికాన్ని వచ్చి పలకరిస్తాం, అలాంటి ఎటువంటి కార్యక్రమాలు గారు చేయలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చి మాకు ఆ కాగితం ఉంది, ఈరోజు మాకు ఈ కాగితం ఇచ్చి మేము హామీగా ఉంటాం, కొండ ప్రాంత వాసులకు ఎటువంటి నీళ్ళ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పని ఈరోజు ఎస్సీ గారు కానివ్వండి, డిఈ గారు కానీ మిగతా అందరి గారు వస్తాం జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఏ విధంగా అయితే మీరు రాసిచ్చారో మా కొండ ప్రాంత వాసులకి నీళ్ళ కష్టాలు అనేది రాకూడదు. మా నీరు పొలాలకనో, గద్దేవారి పొలాలకనో, లేకపోతే ఇంకొకరి చెరువులకనో, అపార్ట్మెంట్లకనో, ఇళ్ళకనో తరలించకూడదని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం అధికారులు దిగొచ్చి మేము నీళ్ళ కష్టాలు లేకుండా మేము చేస్తామని చెప్పి అన్నారు. నీళ్ళ కష్టాలు కనుక వస్తే మాత్రం ప్రజానికంతో కలిసి మీ కమిషనర్ ఆఫీస్ ముందే ధర్నా చేసి మీ తల వంచైనా మా నీళ్ళ కష్టాలు మేము తీర్చుకుంటామని సందర్భంగా చెప్పుతున్నాం. గుణదల కావచ్చు, లేదంటే మాచివరం కొండ ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రాంతాల్లోనే నీటి కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న నీటిని పక్కనే ఉన్న ఏదైతే గద్దేవారి పొలాలు కావచ్చు, లేదంటే అపార్ట్మెంట్లకు తరలించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాము. ఏదైతే ఇప్పుడు అధికారులు లిఖితపూర్వకంగా ఒక హామీ ఇచ్చారో దాన్ని అమలు చేసేలాగా తక్షణమే ఈ పనులను అయితే కూడా నిలుపుదల చేయాలని చెప్పి దేవినేని అవినాష్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, గుణదల నుంచి. కష్టాలు తెప్పిస్తే మాత్రం తప్పకుండా మీరు ఎవరికైతే కనెక్షన్ ఇవ్వాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళనే మేము ధర్నా చేస్తాం.